సౌందర్యలహరి స్తోత్రం నందలి 21వ శ్లోకానికి మనం ప్రవేశించాం. ఈ శ్లోకం తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. ఇది 21వ శ్లోకం. ప్రతి పదార్థము తట్టిత్ అంటే మెరుపు, లేఖ అంటే తీగ. తటిల్ లేఖ అంటే దానికి విడదీస్తే తటిత్ లేఖ, రెండు మాటలు. ఆ తటిల్ లేఖ అంటే మెరుపు తీగ వంటి, తన్వీం సూక్ష్మమైన, తర్వాత తపన శశి వైశ్వానరమయీం. తపన అంటే సూర్య, శశి అంటే చంద్ర, వైశ్వానరమయీం అంటే అగ్ని. తపన శశి వైశ్వానరమయీం అంటే ఆవిడ తత్వం ఎలా ఉంటుంది అంటే రూపంగా ఒక ఆ రూపాన్ని మనం చూస్తూ ఉంటాం, కానీ ఇంత మటుకు మనకి కొణత్కాంచీధామాలో ఆ శ్లోకంలో తప్ప ఆవిడ ఆ స్థూలమైన వర్ణన, శారీర వర్ణ ఎక్కువ చేయలేదు. ఇంకా ఇదంతా సూక్ష్మతరమైన శక్తినే మనకి ప్రతిపాదిస్తున్నారు. ఆ శక్తి ఎలా ఉంటుందంటే సూర్య చంద్ర అగ్నులు కలిసిన మెరుపు తీగ వంటిది అని చెప్తున్నారు. ఎక్కడ ఉంది ఇది? షణ్ణామప్యుపరి అంటే నిషణ్ణాం అంటే కూర్చుని ఉన్నా. ఎక్కడ? షణ్ణామప్యుపరి. షణ్ణాం అంటే ఆరు. ఆరు ఏమిటవి? చక్రములు అంటే పద్మములు. 6 పద్మములు అంటే 6 చక్రములు. అపి ఉపరి మరియు పై భాగమందున అంటే మరియు పై భాగమందున అంటే ఏమిటి? వాటి ఎందు వాటి పైన కూడా అని అర్థం. నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం. ఈ కమలానాం, కమలాలు అంటే పద్మముల యొక్క అంటే షట్చక్రముల యొక్క వాటి ఎందు వాటి పైన కూడా భాసిస్తున్న ఆ తల్లి. మహాపద్మాటవ్యాం అంటే గొప్ప తామర తోట ఎందు, సహస్రార పద్మాన్ని మహా తామరములు పద్మముల తోట ఎందు అని చెప్తారన్నమాట. మహాపద్మం దాన్ని, ఆ సహస్రార పద్మాన్ని. తర్వాత తవ నీ యొక్క కళాం, సాదాఖ్య అను కళ. సాదాఖ్య అంటే సదా ఉండే కళ. ఈ సాదాఖ్య అను కళను మురుదిత క్షాళనము కావింపబడిన అంటే పోగొట్టబడిన, మలమాయేన మనస అంటే కామాది మలినములతో అనగా మాయా విద్య, అహంకారం, వీటితో మాయేన మనస ఆ మనస్సు చేత అంటే ఈ అహంకారాది మలినములన్నిటినీ కూడా పోగొట్టబడిన మనసు చేత పశ్యంతః చూచుచున్న మహాంతః మహాపురుషులు అనగా యోగీశ్వరుడు ఎవరైతే ఈ షట్చక్రాల భేదనం గావించుకుని సహస్రార పద్మంలో ఉన్న ఆ సదాకళని, సాదాఖ్య కళతో ఏకస్థితిని పొందుతారో వాళ్ళు పరమానంద లహరి, ఉత్తమ సుఖ అనుభవ రసానంద ప్రవాహమును దధతి పొందుచున్నారు. అంటే ఉత్తమ సుఖానుభవ రసానంద ప్రవాహము అంటే లహరి అన్నారు కదా. లహరి అంటే ప్రవాహం. ఈ ప్రవాహాన్ని వాళ్ళు అందులో ఆ సుఖ అనుభూతిని ఆ మహాంత అంటే మహానుభావులు పొందుతున్నారు అనేది ఈ ప్రతి పదార్థం. ఇందులో సూక్ష్మంగాను చాలా సూక్ష్మమైన శక్తి గురించి యోగపరంగా కూడా ఆ యోగంతో ఈ సూక్ష్మ స్థితిని ఎలా చేరుకోగలం అనే
ఒక శక్తిని ఈ శ్లోకంలో మనకి చాలా అభ్యాసం చేయిస్తున్నారు. ఇంతకు ముందర శ్లోకంలో అమ్మవారిని ఏం చెప్పుకున్నాము? అమృతేశ్వరి అని చెప్పుకున్నాం. అంటే మనలో ఉన్న మాలిన్యాలనన్నిటినీ కూడా ఆవిడ పాద కమలముల జంట నుంచి వస్తున్న సుధాధార శిరయ, ఆ సుధాధార చేత మనలో ఉన్న 72,000 నాడులను శుద్ధం కావించి అమృతమయం గావించిన ఆ అమృత శక్తి ఆ సాధకుడికే ఒక అమృతత్వాన్ని ఇచ్చి, ఆ సాధకుడి ద్వారా ఆయన చుట్టూ ఉన్న వారికి కూడా ఒక అమృత తత్వాన్ని పంచగలిగిన ఒక శక్తిని ఆ కిరంతి మంగేభ్యః అనే శ్లోకంలో చెప్పారు. అంటే అందులో ఒక సేవ కూడా చెప్పారంటే, నేను సాధించుకున్న ఈ శక్తితో నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఆ శక్తిని పంచగలను అనే ఆ సేవా నిరతిని కూడా ఆ శ్లోకంలో చెప్పారు. అటువంటి అమృతేశ్వరి ప్రసాదమైన అమృత తత్వాన్ని పొందిన సాధకుడు ఇక్కడ అమృత కళ, ఈ సాదాఖ్య కళ, తవ కలాం అని చెప్పారు కదా రెండో లైన్లో. కమలానాం అప్యుపరి కమలానాం తవ కలాం. ఈ 6 చక్రాల భేదనము జరిగాక 7వ చక్రంలో సహస్రార చక్రంలో ఉన్న ఆ సహస్రార కమలంలో ఉన్న శివశక్తి ఐక్య స్థితి ఏది ఉందో ఆ స్థితిని అందుకోగలిగిన ఆ సాధన ఈ శ్లోకంలో చెప్తున్నారు. అది ఆ 6 చక్రాల భేదనం చేసి 7వ చక్రానికి చేరడం అనేది సులభమైన సులభమైన సాధన కాదు. అందుకున్న వాళ్ళు చాలా ధన్యులు. అటువంటి ఆ శక్తితో అమృత శక్తితోటి ఏకత్వం సంపాదించడం చాలా అద్భుతమైన ఆ ప్రక్రియ. ఇది అంటే మ్యాక్రో లెవెల్‌లో మనం చూసుకుంటే పంచభూత తత్వం, పంచభూతాలు, అంతఃకరణ, మనస్సు, బుద్ధి, పంచప్రాణాలు ఇవన్నీ దాటాక ఏదైతే ఉందో, ఇవన్నీ కానిది ఏది ఉందో ఆ పరబ్రహ్మ తత్వం, ఆ తత్వాన్ని ప్రతిపాదిస్తున్నాడు పరబ్రహ్మగా. అంటే మాయకి అతీతంగా ఉన్న శక్తి. మాయకి అతీతంగా ఉన్న శక్తి అంటే ఏమిటి? ఈ పంచభూతాలు, లౌకికమైన మనస్సు, బుద్ధి, అహంకారము ఇందులో మనం తిరుగుతున్నాం. ఇందులో తిరుగుతూ ఇదంతా మాయేన మనసా అని చెప్తున్నారు కదా! అంటే నేను, నాది, నాకు అనే ఒక అహంకారము, మాయ అదంతా. అటువంటి ఆ మాయలో ఉన్న వాడికి మాయ అతీతమైన ఆ శక్తి ఏమిటో తెలియదు. మాయని దాటిన వాడికి మాత్రమే అంటే మాయకి ఆపోజిట్టు తెలుగులో మనకు తెలుసు. ప్రతి ఒక మాటకి ఆ జేరిస్తే అది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. మాయ దానికి ఆపోజిట్ ఏంటి? అమాయ. మాయత్వం, అమాయకత్వం. చూసారా? అమాయకత్వం. అంటే ఒక అమాయక అమాయకత్వమైన ప్రేమతోటి, భక్తితోటి ఆ శక్తిని పొందడం చాలా సులభం. ఈ మాయ దాటాలి. ఆ అమాయకత్వం రావాలి అంటే పసితనంలో ఉండే అమాయకత్వం ఉంటుందే, ఆ అమాయకత్వాన్ని పొందిన వాడికి ఏమీ ఉండదు. ఏదీ పట్టదు. ఈ క్షణంలో ఒకళ్ళ మీద కోపం వచ్చినా రెండో క్షణంలో వాళ్ళతో కలిసిపోతారు. అటువంటి ఒక అద్భుతమైన మనోస్థితి పసికందులకుంటుంది. అటువంటి అమాయకత్వం, మాయ లేని తత్వం. అటువంటి ఆ మాయాతీత స్వరూపిణిని మనం పొందాలంటే మనం కూడా మాయని దాటాలి. యోగపరంగా ఇదెల్లాగా పంచభూత తత్వం మనకి ఈ చక్రాలలో మూలాధారం భూతత్వం, స్వాధిష్టాన చక్రం జలతత్వం, మణిపూర చక్రం అగ్నితత్వం, తర్వాత అనాహత చక్రం వాయుతత్వం, విశుద్ధి చక్రం ఆకాశతత్వం. ఈ 5 పంచభూతాత్మకం. ఈ పంచభూతాత్మకమైన దాటిన తర్వాత 6వ చక్రమందు
మనస్సు, బుద్ధి, అహంకారం ఇది కూడా దాటిన తర్వాత 7వ చక్రంలో అక్కడ శివశక్తి ఐక్య స్థితిలో అక్కడ చంద్ర కళగా, సాదాఖ్య కళగా, సదా కళగా, నిత్య కళగా, అమృత కళగా భాషించే ఆ కళే, ఆ చంద్ర కళే అమ్మవారి యొక్క నిత్య కళ, ఈ అమృత కళ. ఈ చంద్ర కళని సాధించడం, పొందడం అది ఎలాగా అనేది ఆ స్వరూపాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సౌందర్యలహరిలో ప్రతి శ్లోకం కూడా మంత్రమే. కొన్ని శ్లోకాలు రోగాల్ని పోగొడతాయి, కొన్ని గ్రహ బాధల్ని పోగొడతాయి, కొన్ని దరిద్రాన్ని పోగొడతాయి, కొన్ని విద్యను ప్రసాదిస్తాయి, కొన్ని మనశ్శాంతిని ప్రసాదిస్తాయి. ఇలా అన్ని శ్లోకాలలోనూ ఏదో ఒక శక్తి ఉంది. అటువంటి ఆ శ్లోకాల్లో ఇంకా శంకరాచార్యులు వారు ఏం చేశారంటే వాటికి ఇంకా బలం చేకూర్చేందుకు కొన్ని బీజాక్షరాలని కూడా నిక్షిప్తం చేశారు. ఇప్పుడు ఇందులో ఈం అనే ఒక బీజాక్షరం గుప్త ప్రణవం. అమ్మవారిది ఓం అయితే, అయ్యవారిది ఓం అయితే, అమ్మవారిది ఈం అని మనం చెప్పుకున్నాం. ఈ ఈం అనే గుప్త ప్రణవాన్ని ఈ శ్లోకంలో వైశ్వానరమయీం అని అక్కడ, తర్వాత పరమాహ్లాదలహరీం అనే ఆఖరి లైన్లో ఆ ఈం అనే ఈ ఆ ప్రణవ బీజాన్ని అందులో పెట్టారు. కామకళా బీజం లేదా గుప్త ప్రణవ బీజం, గుప్త ప్రణవం అంటారు దీన్ని. ఇది ప్రత్యేకించి నిత్యపారాయణంగా, మహామంత్రంగా దీన్ని సాధన చేస్తే యోగపరంగా మనం ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. అంటే ఆ సాదాఖ్య కళలో, ఆ సాదాఖ్య కళ దర్శనం చేసుకోగలిగిన ఒక శక్తిని సాధకుడు పొందగలుగుతాడు అని చెప్తున్నారు. ఈ సాదాఖ్య కళని చేరడం ఎలా? ఈ వీటన్నిటికీ పైన సహస్రార కమలం దగ్గర అంటే ఈ 5 చక్రాలని దాటి ఛేదించుకుని ఆజ్ఞాచక్రంలో ఉన్న మనస్సు, బుద్ధి, అహంకారాన్ని కూడా వదిలించుకుని పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న ఆ శివ శక్తి ఐక్య స్వరూపం ఏదుందో ఆ ఆ ఐక్యమైన స్వరూపమే ఆ తల్లి జగదంబిక. ఇది మహా చైతన్యం. అంటే ఈ మహా చైతన్యం ఎక్కడుందని చెప్పుకున్నప్పుడు నిషణ్ణాం షణ్ణామప్యుపరి, నిషణ్ణాం షణ్ణామప్పి ఉపరి. అంటే ఈ 6 చక్రాల్లోనూ కూడా ఉంటూ 6 చక్రాలని దాటి కూడా ఉంది. అంటే పరమ పరబ్రహ్మంగా ఉన్నది ఆ శక్తే, మాయగా ఉన్నది ఈ శక్తే, మాయకు అతీతంగా ఉన్నది ఆ శక్తే. అర్థం చేసుకోండి. మాయతో ఉన్నది ఆ శక్తే. అంటే ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరంలో ఉన్నది ఆ శక్తే. అదే చైతన్యం కదా. ఆ చైతన్యం లేకపోతే ఇదేమి నడవదు. ఆ చైతన్యం పని చేయకపోతే ఈ ఇప్పుడు ఇంట్లో ఒక లైట్ పెట్టుకున్నాం, పైన ఒక ట్యూబ్ లైట్ ఉంది. ఆ ట్యూబ్ లైట్ వేస్తే చిమ్మ చీకటిలో వస్తువుల మీద వెలుగు పడి ఆ వెలుగుకి ఆ వస్తువులు మనకి కనపడతాయి. అంటే ఆ వెలుగు వస్తువులది కాదు. ఆ వెలుగు పైనుంచి వస్తున్న ఆ ఆ ట్యూబ్ లైట్‌ది. ఇప్పుడు ఆ ట్యూబ్ లైట్ ఒక్కటే వెలుగు అనుకుంటామా మనం? ట్యూబ్ లైటులో కూడా ఉంది. ట్యూబ్ లైట్ ద్వారా మన వస్తువులన్నిటి మీద ప్రసరిస్తోంది. ఆ వెలుగుకి అతి అంటే ఇప్పుడు మొత్తానికి కారణం ఏమిటి? ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీ ఒక ట్యూబ్ లైట్‌లో ఉంటే ట్యూబ్ లైట్ లాగా వెలుగులాగా కనబడుతుంది. ఇంకో దాంట్లో ఉంటే ఇంకో రకంగా కనబడుతుంది. కానీ వీటన్నిటికి మూలంగా ఉన్న శక్తి, అసలైన శక్తి మహా చైతన్యం ఏమిటి? ఎలక్ట్రిసిటీ లాగా ఈ జగదంబిక శక్తి ఏది ఉందో అన్నిటికీ అతీతంగానూ ఉంది. అన్నిటిలోనూ ఉంది. ఈ అన్నిటిలోనూ ఉన్న ఈ శక్తి ద్వారా వీటిల్ని దాటుకుంటూ మాయ అతీతంగా ఎదురు వెళ్ళి అక్కడ ఉన్న ఆ పైన ఉన్న ఆ ఈ బ్రహ్మాండానికి అవతలగా ఉన్న పర బ్రహ్మం. అంటే బ్రహ్మాండం అంతా మాయతో కలిసిపోయింది. పర బ్రహ్మాండానికి అవతలుంది. అంటే ఆ పరబ్రహ్మాన్ని
చేరడం, సాధించడం. అదే సాదాఖ్య కళ, సదాకళ, నిత్య కళ. అంటే ఈ కళకి ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది. నిత్య కళ అని చెప్పుకుంటాం అంటే నిత్యము ఒకలాగానే ఉండేది. సదాకళ అంటే సదా ఎల్లప్పుడూ ఒకలాగానే ఉండేది. సాదాఖ్య కళ, షోడశీ కళ, 16వ కళ. ఏదైతే చంద్రుడికి 15 రోజులు ఎదుగు, తర్వాత తరుగుదల. 15 రోజులు పెరుగుతుంది. తర్వాత 15 రోజులు తగ్గిపోతుంది. కాబట్టి ఈ చంద్రుడికి ఈ ఇవన్నీ ఉన్నాయి. ఎదుగు, తరుగుదల. కానీ ఆ 16వ కళ ఏది ఉందో, ఆ 16వ కళకి ఇవన్నీ ఏమీ లేవు. మానవ మనస్సుకి మా మనసా చంద్రమ చ చంద్రుడే మనస్సుకి కారణం. కాబట్టి ఈ చంద్రుడికి ఎలాగైతే ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల ఉన్నాయో, మనసుకి కూడా అటువంటి ఆ తరుగు ఉంది. పెరుగుదల అంటే ఒక్కొక్కసారి ఆనందంతో చాలా మంచి ఉన్నత స్థితిలో ఉంటుంది మనసు. కష్టం వచ్చినప్పుడు తరిగిపోయి చాలా దుఃఖపడిపోతూ ఉంటుంది. అంటే చుట్టూ ఉండే లౌకికపరమైన ఒక ఆనందం, ఇవన్నీ రిలేటివ్ హ్యాపీనెస్‌లు, ఇవన్నీ నిత్యం ఉండే ఆనందం కాదు. ఈ ఆనందము ఒకటి ఉంటే వస్తుంది, ఒకటి లేకపోతే పోతుంది. అటువంటి ఆనందము లౌకికపరమైన ఆనందం. స ఈ దేహానికి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి ప్రాపంచికమైనది. పరబ్రహ్మకి సంబంధించిన ఆనందం ఎలా ఉంటుందంటే, పరమ ఆహ్లాదలహరి అని చెప్పారు. అటువంటి ఆహ్లాదము. ఈ ఆహ్లాదం అంటే ఏమిటి? ఎప్పుడు ఉండే ఆనందం. ఇప్పుడుంది కాసేపు ఆగిపోతుంది అనేది కాదు. అది ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆహ్లాద లహరి. అటువంటి పరమ ఆహ్లాద లహరి ఎవరికొస్తుందట? మహాంతః పశ్యంతో మహాత్ములు. మహాత్ములెవరు? మాయని దాటిన వాళ్ళు. మాయని దాటిన వాళ్ళెవరు? ఈ షట్చక్ర భేదనం చేసి పైన ఉన్న సహస్రార కమలంలో భాసిస్తున్న ఆ నిర్వికార నిరంజనమైన శుద్ధ చైతన్యాన్ని దర్శించగలిగిన వాళ్ళు. ఈ తటిల్లేఖ తన్మీం అని చెప్పారు కదా! అంటే ఈ దర్శన చేసినప్పుడు ఆ వెలుగు ఎలా ఉంటుందిట? మెరుపు ఎలా ఉంటుంది? క్షణకాలం ఉంటుంది. దీర్ఘంగా ఉంటుంది. అంటే మీరు చూస్తూ ఉంటే ఆ మూల నుంచి ఈ మూల దాకా పెరుగుతుంది. దాన్నే సౌదామిని అంటారు. ప ఎంత దూరం ఉంటుందో అది మెరుపు తీగ. కానీ ఒక్క క్షణమే ఉంటుంది. దీర్ఘంగా ఉంటుంది. మిరుమిట్లు గొలిపెట్టుగా ఉంటుంది. అంటే అందులో సూర్య, చంద్ర, అగ్ని 3 తత్వాలు ఉన్నాయి. ఒక క్షణం మన కంటికి కనపడే ఆ మెరుపు ఎంత అద్భుతమైన వెలుగో, దానిని ఎప్పుడూ చూడగలిగిన శక్తి మహాత్ములకి ఉంటుంది. మహాంతః అటువంటి ఆ చూడగలిగిన శక్తి ఉన్న వాడిని మహాత్ములు అంటారు. ఆ మహాత్ములు ఆ దివ్య రస ఆనంద అనుభవంలో ఎప్పుడూ మునిగి ఉంటారు. ఆ ఆనందంలో నుంచి వాళ్ళకి బయటికి రావాలనిపించదు. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచంతో ఉండరు. అటువంటి స్థితిని వాళ్ళు పొందగలుగుతారు. ఇది సూక్ష్మము, దీర్ఘము, క్షణకాల వికాసం. తటిల్లేఖ అంటే సూక్ష్మం చాలా, చాలా ఒక క్షణంలో పోతుంది. ఒక్కసారే చూడాలి మనం చూడగలిగాం. మెరుపు వచ్చినప్పుడు గబిక్కన చూడగలగాలి. అటువంటి ఆ సూక్ష్మమైన ఆ శక్తి ఎలాంటిదో అటువంటిది ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని బాగా పారాయణ చేయగలిగితే ఈ చక్రభేదన స్థితి దొరుకుతుంది. ఆ స్థితికి చేరగలుగుతారు. అటువంటి వాళ్ళు మహాత్ములవుతారు. వాళ్ళు ఆ శక్తిని చూడగలుగుతారు అని చెప్తున్నారు. ఈ సూర్య, చంద్ర, అగ్ని ఈ 3 తత్వాలు కూడా అమ్మవారి నుంచి వచ్చినవే. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ట్యూబ్‌లైట్ వెలుగులో గదిలో అన్నీ ప్రకాశించినట్టు, ఆ అమ్మవారి ఆ చైతన్య శక్తి నుంచి సూర్య, చంద్ర, అగ్ని తత్వాలుగా ఆ చైతన్యాలు ఉన్నాయి. వీటితో ఉంటూ ఆ తత్వం, ఆ చైతన్యము వీటికి పైన, వీటికి అతీతంగా ఉంది. ఆ శక్తి.
ఎలాగైతే మనలో ఆ శక్తి ఉంటూ మనకు అతీతంగా ఉంది. ఇప్పుడు పంచభౌత ప పంచ పాంచభౌతికమైన ఈ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. ప్రపంచంలో కూడా అవే ఉన్నాయి. ఈ ప్రపంచాలు, ఆ ప్రపంచంలో ఉన్న అన్ని పంచభూతాత్మకమైన లక్షణాలన్నిటినీ దాటి అంతఃకరణ అవన్నీ దాటిన తర్వాత ప్రాణాలు, శరీరం, బుద్ధి, మనసు అన్నీ దాటిన తర్వాత ఉన్నదేదో దాన్ని ఎలాగైతే పరబ్రహ్మ అని ప్రతిపాదించారో, మనలో కూడా ఆ ఈ 5 చక్రాలు పైన మనసు, బుద్ధి, అంతఃకరణ దాటిన తర్వాత పైన ఉన్న ఆ సహస్రార కమలాన్నే పరబ్రహ్మగా, పరమా అతీతమైన ఆ శక్తిగా ఆ వర్ణించారు. ఈ శక్తిని అంటే ఎక్కడో ఉంది. పరబ్రహ్మ అంటే ఎక్కడో దూరంగా ఉంది అనిపిస్తోంది. కానీ మైక్రో లెవెల్‌లో మన శరీరంలోనే, మనలోనే, మనతోనే, మన సహస్రార కమలంలో ఉంది. ఎంత తేలికగా ఉంది. అంటే ఈ శక్తిని పొందడం ఎలాగా? భక్తి, అమాయకమైన భక్తి. ఈ అమాయకమైన భక్తితోటి ఎంత సులభంగా ఆ స్థితిని చేరుకోగలిగిన వాళ్ళు మహాత్ములు. ఆ మహాత్మత అంటే ఆ మహానుభావుల యొక్క ఆ శక్తి, ఆ ఋషులు శంకరాచార్యుల వారు ఎంత అద్భుతంగా ఈ శ్లోకం ద్వారా మనకి ఈ శక్తిని ప్రసాదించారు. ఎంత తేలికగా చెప్పేస్తున్నారు చూడండి. ఈ స్టెప్స్ వేయడం అనేది సాధారణమైన వాళ్ళకి మనకి చాలా కష్టం. కానీ అంత తేలికగా కూర్చుని నువ్వు ఈ సాధన చెయ్యి, దీన్ని పారాయణ చెయ్యి, దీన్ని నువ్వు మనస్ఫూర్తిగా అంటే మనసు పూర్తిగా అంటే ఎలా త్రికరణ శుద్ధిగా చేస్తున్న దాని మీదే మనస్సుని నిలబెట్టుకొని అలా ఒక్కసారి పలికినా సరే ఆ అమ్మ యొక్క శక్తి నీకు పట్టుబడుతుంది. ఆ శక్తిని నువ్వు పొందగలుగుతావు. ఎట్లాగైతే ఋషులు, మహానుభావులు వాళ్ళు ఆ లహరిని చూడగలుగుతున్నారు. 8వ శ్లోకంలో కూడా మనకి అలాగా చెప్పారు. ఆహ్, కతిచన చిదానంద లహరి అని 8వ శ్లోకంలో చెప్పారు. అలాగా 16 శ్లోకంలో శృంగార లహరి, ప్రేయస్యాస్ తరుణతర శృంగార లహరి అని చెప్పారక్కడ. అది లహరియే, ఇది లహరియే. ఇప్పుడు ఈ శ్లోకంలో వచ్చింది కూడా లహరియే. ఈ ఆహ్లాద లహరి. అది చిదానంద లహరి, తర్వాత శృంగార లహరి, ఇది ఆహ్లాద లహరి. ఈ లహరిలే సౌందర్య లహరి. ఈ ఈ మూడిటలోంచి వచ్చే ఆ అతీతమైన, లోకాతీతమైన సౌందర్యం ఏదుందో అదే సౌందర్య లహరి. ఆ ఆనందమే ఆహ్లాద లహరి. ఇటువంటి ఆహ్లాద లహరి అని ఎందుకు పెట్టారు అంటే, అది ఆగని ప్రవాహం. ఒకసారి మొదలైందంటే ఇంకా అది ఆగదు. నిరంతరంగా ప్రవహించే రస అనుభూతి, సిద్ధి. అది తెలిసిన వాళ్ళకి అది విడిచిపెట్టి రావడానికి ఇష్టం ఉండదు. అందులోనే ఆ రససిద్ధిలో, ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళు ఆ పరమ ఆహ్లాద లహరిని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి ఆహ్లాద లహరిని అనుభవించడం మనకి ఈ శ్లోకంలో ఆ గుప్త ప్రణవ బీజాన్ని కూడా పెట్టి, ఆ బీజాక్షరం ద్వారా ఈ శ్లోకంలో ఉన్న ఆ గొప్ప ఆ శక్తిని మన సాధన ద్వారా మాయాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అయిన ఆ అమ్మవారి యొక్క శక్తితో అంటే ఇక్కడ మనకి రూపం కాదు, మంత్రమయమైన ఆ తటిల్లేఖ తన్వీం అటువంటి మెరుపు తీగ వంటి ఆ శక్తితో ఐక్యం అవడం. నిజంగా మనం ఒక ఆ మెరుపుని అది ఒక క్షణమే ఉంటుంది కాబట్టి మన కళ్ళకి ఇది కాదు కానీ దాన్ని ఎక్కువ సేపు చూడాలంటే మన శక్తి చాలదు. చూడలేం అంతసేపు. ఒక్క కళ్ళు మిరుమిట్లు గొలిపేస్తాయి అంటారు చూసారా? అంటే కళ్ళు ఒక్కసారిగా ఇదైపోతాయి. దెబ్బతింటాయి. అంత శక్తిని మనం చూడలేం. ఇంకా అనుభవించడానికి యోగ్యత కావాలి మనకి. దానికి కావాల్సిన ప్రయాణం సరదా ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్ళాలంటే ఒక చలి ప్రదేశమో, కొండ ప్రదేశమో వీటికి వెళ్ళాలంటే వాటికి సమాయత్తం అవుతాం. మనం ప్రిపేర్ అవుతాం.
దానికి కావాల్సిన సామాన్లన్నీ పట్టుకెళ్తాం. అవి లేకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది. మీరు అవి పట్టుకెళ్ళండి. అవి షూస్ పెట్టుకోండి, తర్వాత సాక్స్ పెట్టుకోండి. చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వేసుకోవాలి, అది చేసుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా! అంటే కావాల్సిన వస్తువులన్నింటిని తీసుకెళ్ళకపోతే అక్కడ మన ప్రయాణం చాలా కష్టం అవుతుంది. అలాగే ఈ సాధనలు చేయకపోతే ఈ ప్రయాణం గూడా కష్టమే. కాబట్టి ఈ సాధన, ఏ సాధన చేస్తే ఈ ప్రయాణం తేలికగా అవుతుందో అంటే మార్గదర్శకం చేస్తున్నారాయన. ఇలా ఇలా చెయ్యి నువ్వు. ఈ రకంగా ఇది కింద ఉన్న ఆహ్, మూలాధారము, స్వాధిష్టానము, అది ఒక ఖండము, అగ్నిఖండము, మణిపూర చక్రము, అనాహత చక్రము, సూర్యఖండము, పైన విశుద్ధ ఆజ్ఞాచక్రము, ఖండము. ఈ 3 ఖండాలు అవే మన శరీరంలో కూడా ఉన్నాయి. సూర్యతత్వం, అగ్నితత్వం, చంద్రతత్వం 3 మనలోనే ఉన్నాయి. ఈ మూడిటిని దాటు. ఎలా దాటాలి? ఒక్కొక్క చక్రం దగ్గర ఎటువంటి ఇబ్బందులొస్తాయి? ఏ ఇబ్బందిని ఎలా దాటాలి? ఏ సాధన చేస్తే నువ్వు ఆ ఇబ్బందిని దాటగలుగుతావు? ఇవన్నీ చెయ్యి పట్టుకుని మన ప్రయాణం ఆయన చేయిస్తున్నట్టే అటువంటి సాధన చాలా గొప్ప సాధన. ఇది చాలా తేలికైన సాధన కాదు. కానీ ఇలా ఒక పారాయణ పద్ధతిగా పెట్టుకుని రోజు చదువుతూ, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటూ, ఇక్కడ మనసా మృదిత మల మాయేన మనసా అన్నారే. మృదిత మల మాయేన. మా ఈ ఏవైతే అవిద్య, అహంకారము ఇవన్నీ చెప్పుకున్నామో మలములు అవే. వాటిల్ని మృదిత పోగొట్టబడిన, ప్రక్షాళనం కావింపబడిన మనస, అటువంటి మనసుతో, అక్కడ మనస అంటే అటువంటి మనసుతో చింతన చేస్తే ఈ 5 చక్రాల భేదనం, షట్ చక్రాలకి ఆ పైన ఉన్న 6వ చక్రము దాటిన తర్వాత పైన ఉన్న బిందు స్థానం, శ్రీచక్రంలో ఏదైతే బిందు స్థానం చెప్తున్నారో, తర్వాత మణిద్వీపం అని చెప్తున్నారో, అటువంటి ఆ స్థితే సహస్రార చక్రంలో ఉన్న, అందుకే మహాపద్మాటవి అది. అటువంటి ఆ సహస్రార చక్రంలో ఉన్న శివ శక్తి ఐక్య స్వరూపం ఏదుందో ఆ శక్తిని, అదే తపన శశి వైశ్వానరమయి, ఆ శక్తిని నిరాకార నిర్గుణ నిరంజనమైన శుద్ధ చైతన్యం, ఆ శుద్ధ చైతన్యాన్ని, ఇవన్నీ కొత్త మాటలుగా అనిపిస్తున్నప్పుడు మీకు పరిచయం అయిపోయాయి ఈ మాటలు చూడండి. నిరాకారము అంటే ఆకారం లేదు. నిర్గుణం గుణాతీత, ఆవిడకి గుణాలు లేవు. అంతే కదా, త్రిగుణాలు లేవు. కాబట్టి నిర్గుణం, నిరాకారం, నిరంజనం. తర్వాత మాయాతీతం అంటే మాయకి అతీతంగా ఉన్నది, మాయకి సంబంధించి లేదు, మాయకి పైన ఉన్నది. ఇటువంటి ఆ శుద్ధ చైతన్యం, ఇవన్నీ ఏమీ లేనిది శుద్ధ తత్వం కదా, ఆ శుద్ధ చైతన్యం. ఈ మాటలన్నీ మనకి కొత్తగా అనిపించేవి. కానీ ఇప్పుడు చూడు, మనం అర్థం చేసుకుంటూ పైకి వెళ్తే ఇవన్నీ చాలా తేలికైన పదాలే. అవన్నీ మనకు అర్థమైపోయే మాటలే. అటువంటి ఆ శక్తిని, అటువంటి శుద్ధ చైతన్య తత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని తేలికగా ఆ మాయాతీత స్వరూపాన్ని పొందడానికి, ఆ సాదాఖ్య కళని చేరడానికి మార్గం సులభంగా ఈ శ్లోకంలో మనకి వేసేశారు. వంటి ఈ అందులో మళ్ళా మహాంతః పశ్యంతో ఉన్నారు. కొంతమందే అది. మహాంతః అంటే అందరూ మహాంతః కాదు. మహానుభావులు ఎవరు కొంతమందే. వాళ్ళు ఎలా చూస్తారట? చిదానందంగా. అంటే చిదానందం అంటే ఏమిటి? ఎప్పుడూ ఉండేది. దానికి తరుగుదల లేదు. అటువంటి ఆనందం, అటువంటి పరమానందం. అటువంటి ఆనందానికి సాటి ఇంకొకటి లేదు. ఈ ప్రాపంచికమైన ఏ ఆనందం కూడా దానితో సాటి రాదు. ఒకప్పుడొచ్చి ఒకసారి పోయేది కాదు. ఒకసారి వచ్చిందంటే ఇంకా అదే లహరి ప్రవాహం. అదే ఉంటుంది. దాని ఆనందం రుచి తెలిసిన తర్వాత ఎలాగైతే దాన్ని మనం వదులుకోలేమో, మనం కొన్ని సార్లు పిల్లలకి చూపించండి, ఒక రుచి చూపిస్తాం. వాళ్ళు ఆ రుచి చూసిన తర్వాత ఇంకా ఎప్పుడు అదే కావాలని అడుగుతూ ఉంటారు. నాకు అది అదే బావుందని. అలాగే ఈ సాధనలో వెళ్తున్నప్పుడు
సాధకుడికి కూడా ఆ రుచి ఏమిటో తెలిసిన తర్వాత, ఆ రుచి మరిగిన తర్వాత, ఇంకా ప్రపంచంలో ఉన్న ఏ ఆనందము కూడా వాళ్ళని లాక్కోలేదు. వాళ్ళు ఈ ఆనందాలతోటి ఉండరని కాదు. ఈ ఆనందాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ వాటి ముందర దిగదొడుపు అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ శక్తి, ఆ ఆనందం ముందర ఇదేమీ కాదు. ఏది ఉన్నా, ఏది లేకపోయినా ఉన్నదనే ఆనందం లేదు, లేదని బాధ ఉండదు. అటువంటి ఆ ఆనంద స్థితిలో వస్తువు వల్ల నాకొచ్చేది ఒక పరిస్థితి వల్ల వచ్చేది దుఃఖమో, ఆనందమో కాదు అని తెలుసుకోగలిగిన ఒక స్థితి. ఆ స్థితిని పొందిన సాధకుడు ని ఎప్పుడూ నిరంతరము ఆ ఆనంద స్థితిలో ఓలలాడుతుంటారు. వాళ్ళని అంటే గురువులు చూస్తే మనం పరమాచార్య ఆయన ఇలాగే చెప్తారు. తర్వాత ఆహ్, ఆహ్, గణపతి సచ్చిదానంద స్వామీజీ ఎవరినైనా ఇప్పుడు ఇలాంటి పెద్ద గురువుల్ని మనం చూస్తే వాళ్ళు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఉండవా? అన్ని రకాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళది ప్రపంచం. మనది చిన్న సంసారం అయితే వాళ్ళది పెద్ద సంసారం. ప్రపంచం అంతా వాళ్ళ సంసారమే. అందరూ వెళ్లి వాళ్ళ దగ్గర అన్నీ చెప్పుకుంటూనే ఉంటారు. నాకు స్వామి నాకిది, స్వామి నాకది, స్వామి ఇలా అయింది, స్వామి అలా అయింది. అన్నీ వింటారు వాళ్ళు. అన్నీ విని అన్నిటికి ఒకటే సమాధానం చెప్తారు. అంతా బావుంటుంది. మంచిగా ఉంటుంది. ఈ మాట చెప్తారు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఈ అనుభవం ఏమిటో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇది ఎలా దాటాలి, వాళ్ళు దాటడానికి కావాల్సిన శక్తిని వాళ్ళు వాళ్ళ ద్వారా మనం 21వ శ్లోకంలో చెప్పుకున్నట్టు అమృతమయమైన ఆ వారి శక్తి ద్వారా ఆ సాధనా బలాన్ని చుట్టూ వచ్చిన వాళ్ళకి కూడా పంచుతూ ఉంటారు. అటువంటి ఆ శక్తి వాళ్ళ నుంచి వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉందది? ఆ ఆ శక్తితో ఐక్యమైన స్థితిని వాళ్ళు పొందారు. ప్రపంచంలోనే ఉన్నారు వాళ్ళు. ప్రపంచంతోనే ఉన్నారు. కానీ ఇవి ఏవి వారికి అంటవు. తామర ఆకు మీద నీటి బుట్ట అంటారు కదా! అటువంటి ఆ స్థితికి వాళ్ళు చేరి ఉంటారు. కాబట్టి అటువంటి గొప్ప స్థితిని పొందగలిగినవాడు. విశ్వాతీతమైన శక్తిని సందర్శించాలంటే విశ్వంలోనే ఉంటూ విశ్వాతీతమైన ఆ తల్లిని దర్శించాలి అంటే తేలిక కాదు. అది ఈ సాధన ద్వారా పొందగలుగుతాడు. ఆ పరతత్వాన్ని ఈ సాధన ద్వారా విశ్వాతీతమైన శక్తిని విశ్వంలో ఉంటూ పొందడం. అది తర్వాత ఈ జగత్తునే జగదంబికగా దర్శించడం. ఇది విశ్వాన్ని ఆ పరమాత్మగా దర్శించడం ఎవరి వల్లనైతే అవుతుందో, ఎవరికి చేతనవుతుందో వాళ్ళు ఈ విశ్వంలో ఉంటూ విశ్వానికి అతీతంగా ఉండగలుగుతారు. ఆ శుద్ధ చైతన్యాన్ని దర్శించుకోగలుగుతారు. కాబట్టి ఈ శ్లోకంలో మనకి విశ్వంలో ఉంటూ విశ్వాతీతమైన ఆ శక్తిని, శుద్ధ చైతన్యాన్ని ఎలా పొందాలో, ఆ ఆనందాన్ని ఎలా పెంచుకోవాలో ఈ శ్లోకంలో మనకి చెప్పారు. ఆ లహరి ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క మంత్రంగా అమ్మవారి షోడశి మంత్రం. ఆ షోడశిగా ఉన్నది 16వ కళ అమ్మవారిది. ఈ ఇవంతా కూడా ఈ శ్లోకంలో ఉంది. ఇంకా మీరు లోపలికి లోతుకి వెళ్ళగలిగితే ఇంకా ఇంకా మీకు అర్థమవుతుంది. ఇవన్నీ చాలా, చాలా లోతు ఉన్న శ్లోకాలు. ఇవి పైన ఊరికే చదువుతున్న కొద్దీ కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది. ఇంకా లోతుకు వెళ్తున్న కొద్దీ ఇంకా అర్థాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రయాణము చాలా అనంతం. ఎంత పెద్ద ప్రయాణమో, ఎన్ని సార్లు చదివితే ఎంత లోతులున్నాయి. ఒక్కొక్క అక్షరంలోనూ ఒక్కొక్క ఆహ్, చాలా బలము, చాలా అర్థము. ఇవన్నీ మనం తెలుసుకోవడానికి మనకొక జీవితకాలం సరిపోయేది కాదు. కానీ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మనం ఒక్కొక్క శ్లోకము ఇలా సాధనతో ప్రయాణం చేసుకుంటూ అర్థం చేసుకోవడం అనేది చాలా అదృష్టం. ఇది ఈ మనకి పెద్ద యోగ్యత. ఇది మనకు ఆ యోగాన్ని పొందడానికి ఒక పెద్ద యోగ్యత ఇది. కాబట్టి ఇది చాలా అదృష్టంగా మనం భావించవలసిన ఇది శ్లోకం. తటిల్లేఖా తన్వీం
तपनसि वैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मुदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति परमाह्लादलहरीम्.